సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 44 స్వర్ణపీఠికాపుర వర్ణనము. శ్రీ భాస్కర పండితులు ఆ రోజు రాత్రి కూడా తమ ఇంటి వద్దనే తమ ఆతిథ్యమును స్వీకరించి శ్రీపాదుల వారి దివ్యచరిత్రమును వినవలసినదని మమ్మలను కోరిరి. ఆ మరునాడు మేము స్నాన సంధ్యా అనుష్ఠానములు పూర్తి చేసుకున్న పిమ్మట శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శనమునకు ఆలయమునకు పోయితమే. ఆ ఆలయమునందే భాస్కర పండితులు శ్రీపాదుల వారి గూర్చి వివరింపసాగిరి. ఆ ఆలయమునందే భాస్కర పండితులు శ్రీపాదుల వారి గూర్చి వివరింపసాగిరి. శ్రీపాదులు వారు జన్మించిన స్థలము. నాయనులారా, శ్రీపాదులు వారు సాక్షాత్తు శివస్వరూపులు. వారు పీఠికాపురములో అంతర్ధానమయ్యి కాశీనగరాన్ని చేరిరి. గంగానదిలో స్నానం చేసిరి. వారు శ్రీ పీఠికాపురములో అవతరించడంతో భూతతత్వానికి ముందుకు వెళ్ళడానికి చైతన్యాన్నిచ్చారు. అందుచేత పీఠికాపురంలో వారు జన్మించిన స్థలం ఏదైతే ఉన్నదో అందులోని భూమి చైతన్యాన్ని పొందింది. అందుచేత అక్కడ భవిష్యత్తులో ఎప్పుడో కొన్ని శతాబ్దాల తర్వాత ఏర్పడబోయే వారి మహాసంస్థానములో వారి దివ్యపాదుకులు ప్రతిష్ఠించబడతాయి. అక్కడ భూమి జాగృతమయ్యి క్రమక్రమేణా భూమండలాన్ని అంతటా జాగృతం చేస్తుంది. ఈ జాగృతిని అందుకున్న ప్రదేశాలలోని జనులు వారి దివ్యాకర్షణ శక్తి వలన పీఠికాపురానికి ఆకర్షింపబడతారు. అందుచేత వారు చేసే పృథ్వీతత్వ యజ్ఞం పీఠికాపురం నుండి ప్రారంభమైనదని మనం తెలుసుకోవాలి. వారు ఏ ప్రదేశాలలో సంచరిస్తారో ఆ ప్రదేశాలన్నీ కూడా మనకు తెలియకుండానే జాగృతిని చెందుతాయి. ఆయా ప్రదేశాల్లో అడుగుపెట్టిన వారు తప్పకుండా ఆ దైవీ శక్తి వలన ఆకర్షించబడతారు. అంతేకాకుండా ప్రతి మనిషిలోనూ పృథ్వీతత్వం ఉంది. ఇది శబ్ద, స్పర్శ, రూప, రసగంధులను కలిగి ఉంటుంది. అందుచేత యోగపరంగా ఆలోచిస్తే ఎవరి శరీరంలోని పృథ్వీతత్వము వారి దివ్యకరుణ వలన జాగృతమవుతుందో వారు తప్పకుండా పీఠికాపురానికి ఆకర్షింపబడతారు. అంతటా నేనిట్లు ప్రశ్నించి తిని, ఆర్య, లోకమునందలి జనులు వారి యొక్క శరీరాల్లోని పృథ్వీతత్వము జాగృతి పొందిన వారు పీఠికాపురానికి భౌతికంగా రాగలుగుతారా? స్వర్ణపీఠికాపుర మహిమ. వారు మందహాసము చేసిరి. నీవు అడిగిన ప్రశ్న సమంజసమైనదే. భౌతికమైన పీఠికాపురం ఉన్నట్లే స్వర్ణపీఠికాపురం ఉన్నది. భౌతికముగా పీఠికాపురము ఎంత మేరకు వ్యాపించియున్నదో అంత మేరకు స్వర్ణపీఠికాపురము వ్యాపించియుండును. స్వర్ణపీఠికాపురము కేవలము చైతన్యముతో నిర్మితమైనది. సాధకునిలో ఆ చైతన్యమును సంబంధించిన పదార్థము నిర్మితమైనప్పుడు అతడు స్వర్ణపీఠికాపుర వాస్తవ్యుడగును. ఆ స్వర్ణపీఠికాపురమున చైతన్యముతో నిర్మించబడి ఉన్న అనేక వేల మహాసౌధములు కలవు. యోగులు, మహాపురుషులు ఆ స్వర్ణపీఠికాపురములో నివసించుచు మహదానందమందెదరు. అయితే ఈ చర్మచక్షువులకు ఇది గోచరింపదు. స్వర్ణపీఠికాపురము కేవలము జ్ఞానచక్షువులకు, యోగచక్షువులకు మాత్రమే గోచరించును. కాశీ విశేషములు. పంచక్రోశ యాత్ర. అదే విధముగా స్వర్ణకాశీ అనునది కలదు. అది భౌతికమైన కాశీనగరము ఎంత మేరకు విస్తరించియుండెనదో అంత మేరకు చైతన్య పదార్థముతో నిర్మితమైన స్వర్ణకాశీ ఉండును. అందువలనే కాశీ యాత్రం గమిష్యామి తత్రై ఇవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్ అని చెప్పబడినది. నేను కాశీకి పోవుచున్నాను, అక్కడే నివసిస్తాను. ఈ రకముగా ఎల్లప్పుడూ పలికెడివానికి కాశీవాస ఫలము సిద్ధించుచున్నది. స్వర్ణకాశీలో ఏ మానవుని చైతన్యమైన నివసించుటకు, అనుగ్రహమును పొందుటకు కాశీ విశ్వేశ్వరుని సదా మనమున నిలుపుకొనవలెను. ఇందులో అర్థము కానిదేమున్నది? నీ యొక్క అన్నమయ కోశమునకు సంబంధించిన భౌతిక పీఠికాపురం ఉన్నది. అలానే భౌతిక కాశీ ఉన్నది. ప్రాణామయ కోశమునకు సంబంధించి భౌతిక
ప్రణామయ పీఠికాపురమున్నది. అలానే ప్రాణామయ కాశీ ఉన్నది. మనోమయ కోశమునకు సంబంధించి మనోమయ పీఠికాపురం ఉన్నది. మనోమయ కాశీ ఉన్నది. విజ్ఞానమయ పీఠికాపురం ఉన్నది. విజ్ఞానమయ కాశీ ఉన్నది. ఆనందమయ కోశమునకు సంబంధించి ఆనందమయ పీఠికాపురం ఉన్నది. ఆనందమయ కాశీ ఉన్నది. ఈ ఆనందమయ పీఠికాపురమునే నేను స్వర్ణ పీఠికాపురం అని పిలుచున్నది. ఈ ఆనందమయ పీఠికాపురమునే నేను స్వర్ణ పీఠికాపురం అని పిలుచున్నది. ఈ ఆనందమయ కాశీనే నేను స్వర్ణకాశీ అని పిలుచున్నది. అంతట నేను ఇట్లంటిని, మహాశయ, నేను అల్పజ్ఞుడను. దయవుంచి నా యందు అనుగ్రహముతో ఈ విషయమును వివరింపుడు. కొంతమంది కాశీలో కొంతమంది కాశీలో పంచక్రోశ యాత్ర చేసిన మహాఫలమని చెప్పెదరు. అది ఏమి? భాస్కర పండితుడు ఇట్లనిరి, నాయన, పంచక్రోశ యాత్ర అనునది భౌతిక యాత్ర మాత్రమే. వాస్తవమునకు మనము చేయవలసినది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములను పిలువబడు ఈ పంచకోశముల యాత్రను మనము చైతన్యము చెయ్యవలెను. ఇదియే దానిలోని నిగూఢమైన దేవరహస్యము. శ్రీపాదులు వారి అనుగ్రహము వలన సాధుకులకు పంచకోశ యాత్ర చేయగలుగు శక్తి లభించును. అందువలననే వారు పంచభూతములను సంబంధించిన పంచమహాయజ్ఞములని వారు యోగశక్తితో నిర్వహించుట. ఈ పంచమహాయజ్ఞములకు ప్రతీకగా వారు కురుంగడ్డ సమీపమునందలి పంచదేవు పహడ్నందు దర్బారు చేయుట దైవరహస్యములు అనుష్ఠానపరులకు, యోగదృష్టి కలవారులకు మాత్రమే అవగతమగును. తక్కిన సామాన్య మానవులకు అవి ఎంత మాత్రమును అవగతము కావు. శ్రీపాదుల వారు కాశీలో గంగా స్నానము చేసిరి. అంతటా గంగామాత ప్రత్యక్షమై వారిని ప్రతిరోజు గంగానదిలో స్నానము చేయవలని కోరెను. శ్రీపాదులు వారు అటులనే గంగా స్నానము ప్రతిరోజును కాశీలో చేసదనని గంగామాతకు వరమిచ్చిరి. గంగామాత యొక్క చైతన్యము కూడాను ఇదే విధముగా పంచకోశములలో నుండును. అనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములుండును. అంతటి నేను ఇట్లంటిని, మహాశయ, గంగామాత జలస్వరూపము కదా, ఆమెకు పంచకోశములు ఎట్లుండును? నాకు అవగతము అగుటలేదు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 44వ అధ్యాయము 3వ పేజీ. భాస్కర పండితులు నవ్వుచూ ఇట్లనిరి, నాయన, దేవతలు మంత్రస్వరూపులు, వారు భౌతిక స్వరూపులు కారు. మంత్రములనున్నవి శబ్దబ్రహ్మము యొక్క శక్తి స్వరూపము. గంగామాత అనగా శక్తి రూపమున, చైతన్య రూపమున ఉన్న దేవత అని అర్థము. ఆమె భౌతిక రూపమున ఉన్న గంగానది స్వరూపమునకు తాదాత్మ్య స్థితిలోనున్న అభిమాన దేవత, అనగా చైతన్య రూపమున ఉన్న దేవత. అదే విధముగా సూర్యభగవానుడు అనిన ఎడల వినువీధులో కనపడు సూర్యుడను ఖగోళమునకు తాదాత్మ్య స్థితిలోనున్న చైతన్య రూపమైన దేవతాస్వరూపమని అర్థము. ఈ ధర్మ సూక్ష్మమును, నిగూఢమైన దివ్య రహస్యమును నీవు బాగుగా గుర్తెరింగవలెను. మానవుల యందు జలతత్వముండును. ఆ జలతత్వమును శుద్ధి చేయుటకు వారు జలయజ్ఞమును చేయ సంకల్పించిరి. అందువలన ప్రతిదినమును వారు కాశీలో గంగా స్నానము చేయదలిచిరి. ఈ యోగ ప్రక్రియ వలన భౌతిక రూపమున ఉన్న జల వాసములన్నయూ పవిత్రీకరించబడును. పవిత్రమైన నదులన్నయూ తమ మాలిన్యములను పోగొట్టుకొని పవిత్రత నొందును. గంగానది, మహానదులన్నయును పాపభూయిష్టములైన మానవులు తమ యందు స్నానము చేయుటచే అపవిత్రమగును. మహాపురుషులు, చైతన్య పురుషులు, పుణ్యపురుషులు కనుక ఆయా నదులందు వారు స్నానము చేసినప్పుడు ఆయా నదులు తిరిగి పుణ్యవంతములగుచుండును. జలయజ్ఞమును వారు చేయుటలోని అంతరార్థము జీవరాశుల శరీరములందు రసస్వరూపమున ఉన్న జలతత్వమును శుద్ధీకరించుటయే. శ్రీపాద శ్రీవల్లభ సార్వభౌములు కేవలము కరచాలన
మాత్రమున కోటానుకోట్ల బ్రహ్మాండములను సృష్టించి రక్షించి విలయమొందించగల అసలు సిసలైన త్రిమూర్త్యాత్మకమైన దత్తప్రభువు. వారు లీలామానుష విగ్రహదారులయ్యి త్రేతాయుగమున భరద్వజ మహర్షికి ఇచ్చిన వాగ్దానము ప్రకారము భారద్వజ గోత్రమున సావిత్రాకాటక చైనము చేయబడిన పుణ్యస్థలమున పీఠికాపురమునందు అవతరించిరి. వారి అవతారుద్దేశ్యము మహాయోగులను మహాసిద్ధులను మహాపురుషులను అనుగ్రహించి వారి ద్వారా ధర్మోద్ధరణము చేయుట. వారు నరసింహ సరస్వతి నామరూపముల అవతరించెదమనిడి వాగ్దానము అక్షర సత్యమైనది. ఈ దివ్య వాగ్దానమును శంకించువారులను శ్రీపాద అవతారమును హేళన చేయువారులను పిశాచ జన్మము నొందుదరనియు బలహీనులను దూరదృష్టవంతులను ఆ పిశాచములు ఆవహించుననియు ఆ పిశాచములకు గంధర్వ నగరమున నరసింహ సరస్వతి రూపమున ఉన్నప్పుడు విమోచనమును ప్రసాదించుదననియు వారు పలుమారులు చెప్పియున్నారు. వారి దివ్య వచనములను శంకించువారు వారి దివ్య వచనములను శంకించువారు రౌరవాది నరకములను పొందెదరు. నీవు వ్రాయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అక్షర సత్య గ్రంథము. ఇది పలు భాషలలోనికి అనువదింపబడును. ఆ మహాపవిత్ర గ్రంథమును ఏ భాషలో పారాయణము చేసినను విశేష ఫలము ప్రాప్తించును. ఆ మహాపవిత్ర గ్రంథమును ఏ భాషలో పారాయణము చేసినను విశేష ఫలము సంప్రాప్తించును. తన చరితామృతమును అనువదించుటకు యోగ్యత కలవారిని తానే ఎన్ను కొందుననియు ఆ గ్రంథమును అనువదించు సందర్భములందు కూడా అనువాదుకునిపై కూడా తన విశేష కృపాదృష్టి ఉండుననియు ఈ గ్రంథము పూజామందిరమునందు ఉంచుకొని పూజించుకొన్నను కూడా తన కృప లభించుననియు కలియుగములో ఈ గ్రంథపారాయణము వలన సర్వశుభాలను పొందుటకు వీలు కలుగుననియు ఆ మహాప్రభువులే సెలవిచ్చిరి. అందుచేత నీవు ఈ గ్రంథమును వ్రాయుట అనునది ఒక కుంటిసాకు మాత్రమే. వారు శ్రీచరణములే ఈ గ్రంథమును నీ చేత వ్రాయించుచున్నవి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 44వ అధ్యాయము 4వ పేజీ. అంతటా నేను ఇట్లంటిని, మహాశయ మీరు చెప్పినది ఎంతయూ సముచితము. మహాశయ మీరు చెప్పినది ఎంతయూ సముచితము. నేను పండితుడను కాను, పైగా వేదాంత విషయములను బొత్తిగా ఏమీ తెలియనివాడును. ఈ అల్పజ్ఞుని చేత ఇంతటి మహత్కార్యమును నిర్వహించుట నాకెంతయో ఆశ్చర్యముగాను ఆనందముగాను ఉన్నదంటిని. అందులకు భాస్కర పండితులు ఇట్లనిరి, అసలు దత్త విధానమే అంత. నిషిద్ధ పదార్థములచే రోగములను కుదుర్చుట, అద్భుతములైన కార్యములను బొత్తిగా ఏమీ తెలియని వారి చేత నిర్వహింపచేయుట వారికి నిత్య వినోదము, దివ్య వినోదము. అది వారి స్వభావము, అది వారి దివ్యశక్తికి నిదర్శనము కూడాను. ఒక పర్యాయము ఒక సన్యాసి కుకటేశ్వర ఆలయమునకు వచ్చెను. శ్రీపాదులు వారు చిన్నపిల్లవాడుగా నుండిరి. నరసింహవర్మ గారును వెంకటప్పయ్య శ్రేష్ఠి గారును శ్రీపాదులు వారిని తీసుకొని గుర్రపు బండిలో కుకటేశ్వర ఆలయమునకు వచ్చిరి. ఆ సన్యాసి స్వయంభూదత్తుని ఆలయమునందు ధ్యానావస్థలో నుండెను. శ్రీపాదులు వారు ఉన్నట్లుండి శ్రేష్ఠి గారితో, తాత ఈ చేపలవాణిని ఇక్కడకు ఎందుకు రానిచ్చితిరి అని ప్రశ్నించెను. నరసింహవర్మ గారు మెల్లగా, కన్నయ్య అట్లు అనరాదు, వీరు సన్యాసులు, కోపము వచ్చిన శపింపగలరు అనిరి. చేపలవానికి కూడాను కోపము వచ్చిన చేపల కంపు కొట్టువానిని చేపలను అతడు గమనించెను. అతడు నిజమైన సన్యాసి. కళ్ళు తెరిచెను. తన శరీరమంతటి నుండి చేపల వాసన వచ్చుటకు అతడు గమనించెను. అతడు నిజమైన సన్యాసి. అతడు శ్రీపాదులు వారి వంక చూచెను. అతడు మనసులో శ్రీ భగవానుని మత్స్యావతారముగా నేమిటాయని ఆలోచించుచుండెను. దీనికి యోగపరమైన అర్థము ఏమైనా కలదా అని ఆలోచించుచుండెను. అంతటా శ్రీపాదులు వారు, స్వామి మీ కమండలములో కూడా చిన్న చిన్న చేపలున్నవి, అవి ఎంత ఆనందముగా అటునిటు తిరుగుచున్నవో చూడమనెను. సన్యాసికి విశేష అనుగ్రహము. సన్యాసికి ఇది అంతయను అయోమయముగా నుండెను. శ్రీపాదులు వారు సన్యాసి కళ్ళ వంక తీక్షణముగా చూసెను. అంతటి ఈ సన్యాసి అంతర్ముఖుడయ్యెను.
అతనికి యోగ దృష్టి కలిగి తన శరీరములోని రక్తనాళములో శరీరములోని విభిన్న ద్రవములలో చిన్న చిన్న కణములున్నట్లును అవి అచ్చము చేప ఆకృతిలోనే ఉన్నట్లును గమనించెను. ఆ చిన్న చిన్న కణములే శరీరములో అనేక రకముల అనుభూతులను కలిగించుచున్నవని తెలుసుకొనెను. ముక్కుకు వాసనను కలిగించేటటువంటివి కూడా చేప ఆకారములో నుండే ఈ చిన్న కణములే అని గ్రహించెను. అదే విధముగా రుచిని పసిగట్టగలిగే చిన్న చిన్న కణములు కూడా చేప ఆకృతిలోనే కలవని గమనించెను. ఆహా, మత్స్యావతార ప్రక్రియ అనగా ఇదా అని ఆశ్చర్యపోయెను. మూలాధారము వద్దనున్న వాసనలను పసిగట్టగలిగే చిన్న చిన్న కణములను గురించిన జ్ఞానము కలిగితే ప్రపంచములోనున్న సర్వవాసనలను నియంత్రించగలుగు శక్తి కలుగునని తెలుసుకొనెను. అతడు బహిర్ముఖుడయి మందహాసము చేసెను. శ్రీపాదులు వారును మందహాసము చేసిరి. ఆ సన్యాసి శ్రీపాదులు వారి శ్రీచరణములపై పడెను. శ్రీపాదులు వారిని అనుగ్రహించిరి. ఆ సన్యాసి శ్రీపాదులు వారి శ్రీచరణములపై పడెను. శ్రీపాదులు వారిని అనుగ్రహించిరి. అంతటా ఆ సన్యాసి శరీరము నుండి సువాసనను వెదజల్లబడుచుండెను. పరాశర మహర్షి మత్స్యగంధిని యోజనాగంధిగా మార్చిన యోగ ప్రక్రియ ఇదేనని సన్యాసి గ్రహించెను. పతివ్రతామా తల్లులు శరీరముల నుండి సువాసనను వెదజల్లుబడుచుండును. అందుచేతనే వారిని సువాసనీలని కూడా అందురు. శరీరమునందలి అనుభూతులన్నయూ సువాసనాభరితముగా మారిన ఎడల భౌతికముగా కూడా మార్పులు సంభవించునని, భౌతికముగా కూడా సువాసనను వెదజల్లబడునని ఆ సన్యాసికి శ్రీపాదులు వారు మౌనముగా బోధించరి. వారు దివ్య వినోదులు కదా. అంతటా శ్రీపాదులు ఇట్లనరి: ఓయి, నీకు మత్స్యావతారం గురించి తెలిసినది. దైవీ ప్రకృతికి అసురీ ప్రకృతికి కూర్మావతారమే ఆధారం. మందర పర్వతాన్ని కూర్మం మీద ఉంచి దేవదానవులు సముద్రమదనం చేశారు. నీవు అంతర్ముఖుడువయ్యి కూర్మం తన డిప్పలో శిరస్సును దాచుకున్నట్లు మహాయోగివైనా కావచ్చు, లేదా బహిర్ముఖుడువయ్యి సమస్త దుర్గణాలు పోగు చేసుకొని రాక్షసుడువైనా కావచ్చు. నీవు బహిర్ముఖుడువైనప్పుడు ఎవరో ఒకరు నీ శిరస్సును పొడు చేస్తారు. నీవు చనిపోతావు. చనిపోకుండా ఉండాలంటే అంతర్ముఖుడు అవ్వాలి. యోగాభ్యాసం చెయ్యాలి. కర్మబంధం నుండి విడుదల పొందాలి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 44వ అధ్యాయం సమాప్తం.